హాయ్ ఆంటీ, వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి కామా ఉండదు, ఎంజాయ్మెంట్ కి ఫుల్ స్టాప్ ఉండదు. వీళ్ళకి బేసికల్ గా సూర్యాపేట ఆడవాళ్ళకి తిరిగే ఉండదు. లక్ష్మీదేవి కనబడితే ఏం చేయాలి? వరాలు ఇవ్వాలి, వరాలు అడుక్కోవాలి. ఇప్పుడు నేను మీ భక్తుడిని అనుకోండి, మీరు వరాలు ఇచ్చే లక్ష్మీ దేవత అనుకోండి. ఇలాంటి వరాలు ఇస్తారు నాకు, అది చెప్పుర్రి. దేవుడు గనక వరాలు అందిస్తే నేనేం కోరుకుంటానంటే, మా వెనకింటి అతను ఎప్పుడు పెళ్ళం కొడుతూ ఉంటుంది, పెళ్ళం తిడుతూ ఉంటుంది. అతనికి తన పెళ్ళాన్ని కొట్టే దెబ్బలు, తన తిట్టే తిట్లు భరించాలే శక్తి ఇచ్చు దేవుడా అని కోరుకుంటాను. చాలా గొప్ప మనసు బాబు నీది. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకవేళ దేవుడు గనుక నా ముందుకొచ్చి వరాలు అడిగితే నాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వమని కోరుకుంటా. ఎడ్యుకేషన్ బాగా వచ్చేసింది, ఏం చేస్తా? ఇండియాకి ఏదైనా హెచ్ఓడి ఇండియాకి హెచ్ఓడి అవుతావా? ఏదో ఒకటి. బాగా చదువుతారు, ఏమైతారు? ఏదో ఒకటి. మీ పేరమ్మా? నా పేరు రేణుక. మీరు 30 సంవత్సరాలు అక్కడే ఆగిపోయారు అంతే అందంతోనే. నేనేనైతే దేవతనైతే మోపిల్లలందరికీ ఒక్కొక్కళ్ళకు ముగ్గురు భార్యలు వచ్చేలాగా చూస్తా. పెళ్లిళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అందరు. దండం పెట్టి నేను గుడికి వెళ్తాను, నా దగ్గరకు వచ్చి పెళ్లి కావాలి, మా బాబుకు పెళ్లి కావాలని దండం పెడుతున్నారు. కాబట్టి నువ్వు పెళ్లిళ్ళు చేస్తున్నావు సరే, ఈడ ఒక్కరితోనే నానా కష్టాలు పడుతుంటే నువ్వు ముగ్గురిని ఇస్తా అంటున్నావు. మరి ఆడవాళ్లకు జోహార్లని ఇదంతా కార్యక్రమం మంచి జరుగుతుందంటే ఇంత ఆడవాళ్ళు ఆనందంగా ఉండబట్టే కదా. అందరూ ఆడవాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఒక్కరికి ముగ్గురిని ఇవ్వడం కాదమ్మా. ఆ ముగ్గురిని వాళ్ళే సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు నిలబడితే దేశం బాగుపడుతుంది. ఆ ఒక్క మగాడి జీవితం సాగుపడితే మీకేం దొరుకుతుంది అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. మైసెల్ఫ్ రాజ్యలక్ష్మి. ఒకవేళ నాకే వరాలు ఇచ్చే అవకాశం వస్తే మాత్రం ప్రపంచంలో ఏ మగవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా కానీ వాడికి బట్టా పొట్టా రాకుండా ఉండాలని కోరుకుంటాను. బట్టా పొట్టా రాకుండా చూసుకుంటారు అనమాట. మంచి హెల్త్, అబ్బాయిలు బాగుండాలి అని. వెరీ గుడ్ అమ్మా, మా అబ్బాయిల గురించి ఆలోచిస్తున్నారు. సూపర్. నా పేరు రజని. రజని గారు, నేను ఇప్పుడు దేవతని విషయంలో. ఏ విషయంలో? రవి గారు ఇదే విధంగా ఎప్పుడు యాంకరింగ్ చేసుకుంటూ పొట్ట రాకుండా బట్ట రాకుండా ఉండాలని ఆశీర్వదిస్తున్నా. చాలా పెద్ద ఆశీర్వాదం తల్లి ఇది. అరే వరల్డ్ కప్ తీసుకురా. రేణుకమ్మ తల్లి రావాలమ్మా. ఓకే, సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. నన్ను వచ్చి నేమ్ మౌనిక. మౌనిక, ఏం చేస్తుంటావు? హోమ్ మేకర్. జీవితంలో ఇప్పటివరకు మౌనిక సాధించింది ఏంటి? నేను ఇది చేశాను, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని ఇవన్నీ కావు. సాధించింది అంటే హైదరాబాద్ లో ఉండాల్సిందని సూర్యాపేటలో వచ్చి పడ్డా. దాంట్లో సాధించింది ఏంది మరి? అదే కదా మరి. హైదరాబాద్ లో ఉండదని ఎందుకు సూర్యాపేటలో వచ్చి పడ్డావు? అక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ కోసం వచ్చేసాం. ఇక్కడ ఫ్యామిలీ కోసం జాబ్ ని త్యాగం చేశారు. త్యాగమూర్తి అమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఆ త్యాగం వల్ల ఫ్యామిలీ అందరూ హ్యాపీ కదా. అది చూసారా, అది ఇంపార్టెంట్. రహస్య. ఏం చేద్దామని ఫ్యూచర్ లో? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆల్ ది బెస్ట్. నేను కొడితే పోతారు కోమా. నా పేరు ఉమా. ఎందుకంత బీపీ నీకు? ఎందుకు కొడతావు ఉట్టిగానే? ఎవడన్నా కోపం వస్తే కొడతాం. కోపం వస్తే కొడతావు. ఎన్నిసార్లు తింటాడు మీ ఆయన దెబ్బలు? తినరు అసలు. కోపం రానివ్వరు కదా. మరి ఎవరిని కొడతావు? కోపం రానికుండా చూసుకోవాలి. నీకు దండం. నాకు భయం అవుతుంది ఇతను మాట్లాడాలంటే. నా పేరు తేజస్విని, నేను హౌస్ వైఫ్.
ఆడవాళ్ళు మీకు ప్రోగ్రామ్ లో రవి గారితో కలిసి ప్రోగ్రామ్ కి రావడమే నేను సాధించాను. సాధించింది ఏంటంటే నేను ఆడవాళ్ళు మీకు జోర్లో పార్టిసిపెంట్ గా వచ్చాను అని. వెరీ గుడ్. నాన్న వాట్స్ యువర్ నేమ్? భవిత, బబిత, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్, నువ్వేం చేద్దామని జీవితంలో? డాక్టర్. డాక్టర్ అంటే ఎంపీసీ చదివి బీటెక్ చేసి డాక్టర్ అయిపోవాలి నువ్వు, అంతేనా? బీటెక్ చేసి డాక్టర్ అవుతావా? పాస్ అయినావా నువ్వు? ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయినావా? మరి డాక్టర్ అవ్వాలంటే బైపీసీ చదవాలి, తెలుసా? తెలుసు. బైపీసీ తర్వాత ఏం చదవాలి? ఎంబీబీఎస్. ఫుల్ ఫామ్ చెప్పు. ఏదో రోజు హాస్పిటల్లో బిల్లు కలెక్ట్ చేసే కలెక్టర్ అవుతావు. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ తెలియదా? తెలీదు. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. నీ ఫ్రెండ్ చెప్తాను చూడు. డాక్టర్ కాదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ తెలియదా నీకు? అమ్మా మీ పేరు? సాహితి అండి. సాహిత్య గారు ఏం చేస్తుంటారు? లెక్చరర్ అండి. లెక్చరర్. ఇక్కడ ఈవిడ చెప్తుంది ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్. మాస్టర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. ఎంబీబీఎస్ అంటే ఇట్ డజంట్ స్టార్ట్ విత్ మాస్టర్. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇస్ కాల్డ్ ఎంబీబీఎస్. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎంబీబీఎస్. ఇప్పుడు చెప్పు నువ్వు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎంబీబీఎస్. అది ఫుల్ ఫామ్. ఓకేనా? అదనమాట. అరే ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టారా? 3 ప్రశ్నలు అడుగుతా. ఆ ప్రశ్న అడగాలంటే టీమ్ లో ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి మీరు, థర్డ్ క్వశ్చన్ కి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి ఒక విగ్ తీసుకొని మీ పార్టిసిపెంట్ లో ఎవరికన్నా, ఇద్దరు ఉంటారు కదా, ఎవరికన్నా ఒకరికి ఆ విగ్ సరిగ్గా ఫిక్స్ చేయాలి. మీరే పెట్టేటప్పుడు ఎవరైతే విగ్ పెట్టుకుంటున్నారో వాళ్ళ చేతితో అడ్జస్ట్ చేసుకున్నారంటే డిస్క్వాలిఫై, కౌంట్ చేయండి. మీరే సరిగ్గా పెట్టాను అని అనుకుంటే మాత్రం ఫిక్స్ చేసి నా చేయికి హై ఫై కొట్టాలి. అప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. రైట్ ఆన్సర్ అయితే పాయింట్లు వస్తాయి. 2 పాయింట్లు వస్తాయి. రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో అన్నప్పుడు మీరు వెళ్ళాలి. 3, 2, 1 go. డాక్టర్ అన్నో, ఎంబీబీఎస్ అన్నో, ఎట్లా తయారైనవు? ఇద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్. ఇది హాంకాంగ్ భాషలో వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. పుచుక్ పుచుక్ పుచ్చకాయ అను. పుచుక్ పుచుక్ పుచ్చకాయ. అది అనుకుంటా స్ట్రైట్ గా హాంకాంగ్ లో నమస్కారం ఎట్లా పెడతారు? ఇట్లానే అప్పర్ బాడీ ఇగో మెడ కూడా కింద ఉండాలి, ఇట్లానే ఉంగాలి. 5 times పుచుక్ పుచుక్ పుచ్చకాయ అని కిందికి వెళ్ళాలి. 3, 2, 1 గో. 5 times. పుచుక్ 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 పుచ్చకాయ. 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 అబ్బా ఇద్దరు కరెక్ట్ సేమ్ టైం లో అయిపోయింది. సో ఫస్ట్ చెయ్యి ఎవరు కొట్టారు? అండ్ నల్ల జుట్టు కూడా క్లీన్ గా కనబడుతుంది ముందు, కాబట్టి మీరే. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ ఏ పాట వస్తుందో మీరు పాడాలి. హీరో చదివే కాలేజీలో 2 గ్రూపులు ఉంటాయి. గొడవ అయిన ప్రతిసారి ఒక గేమ్ తో పోటీ పడతారు. హీరోకి అండ్ ఆపోజిట్ టీమ్ లో హీరోయిన్ ఉంటుంది. ఒక పార్టీలో మాత్రం హీరో మాస్క్ పెట్టుకొని వచ్చి హీరోయిన్ ని ఏడిపిస్తుంటాడు అనమాట. అప్పుడు ఒక పాట వస్తది. ఆ పార్టీలో వచ్చే పాట మీరు పాడితే చాలా బాగుంటుంది. చూడండి చూస్తూనే ఉంటా. ఎవరిని? టైం అప్. చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జోరైనా జాన్ సీనైనా జాన్. బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవరైనా మీకు ఆ పాట ఇవ్వాలంటే ఆ పాటలో ఒక డాన్స్ స్టెప్ ఉంటది, చాలా ఫేమస్ డాన్స్ స్టెప్. రైట్, మేడం వచ్చింది. మీ ముగ్గురు అదే స్టెప్ సింక్ లో వేస్తే మీకు పాయింట్ వస్తుంది. ఆ స్టెప్ చూపెడతా ఆవిడ, చూపెట్టండి. ఆ స్టెప్ ఇప్పుడు పుచ్చు పుచ్చు పుచ్చకాయ. నీకు దండం. టీవీలో మీ అత్తగారు చూసుకుంటూ ఫుల్ ఖుషి అవుతుంటారు. మా అత్తగారు ఇక్కడనే ఉన్నారు. ఓహో, మ్యూజిక్. అదే ఆల్మోస్ట్ కింద కూర్చుంటారు అనమాట. కింద కూర్చొని 1, 2, 3 ఇలా వస్తుంది. మీరు మీ అత్తగారు కలిసి చేయండి. అత్తగారు రండి, రండి అత్తగారు. నాన్న అర్జెంట్ గా అత్తగారు కాదు, అది పెట్టు, విగ్గు పెట్టు. 3, 2, 1 మ్యూజిక్.
ఇగో నీకు 1 by 1 చెప్తా. ఇగో చేయిట్లో పెట్టు. టింగ్. అది ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు ఇగో 1, ఇగో 2, ఇగో 3 నడుముతోని ముందుకు రావాలి. రెడీ? ఇప్పుడు పాటలు పోటీలు. ఈ పాయింట్ రావాలంటే పాటలు కంటిన్యూగా పాడాలి. నేను ఒక పదం చెప్తా, ఆ పదం వచ్చేలాగా పాట పాడాలి. నేను ఇట్లన్నప్పుడు ఆ పాట పాడాలి, మీ ఇష్టం. ఆ పదం వచ్చేలాగా ఇట్లన్నప్పుడు వేరే పాట పాడాలి, ఆ పదం రావాలి. గారెట్? ఆ పదం ఏంటంటే గుండె. స్టార్ట్. కళ్ళు తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. గుండె. గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలి మేఘాలలా తేలిపోయిందిలా. వెరీ గుడ్. గుండె. గుండె జారి గల్లంతయిందే. అంతా నీ ఇష్టం కదనే. దానికి ఒక రాగం శృతి ఉంటది. గుండె జారి, గుండె జారి గల్లంతయిందే నీ మనసే చూసి గుండె జారి గల్లంతయిందే. గుండె. గుండె నిండుకిచ్చావురా దేవుడా ఎండమవి చేసావురా దేవుడా. వీళ్ళు ముగ్గురు ప్రతిరోజు శివాలయం దగ్గర కూర్చొని ఈ పాట పాడతారు. గజగలమన్నది గుండె జల్లుమన్నది గజకప్పుతున్నదో గుండె జల్లుమన్నదో. ముగ్గురు పాటల్ని కూని కూని చేస్తున్నారు కాబట్టి మీరు సైలెంట్ ఉండండి. 2వ పాయింట్ కూడా వీళ్ళకే. కాబట్టి రే రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. నా చేతిలో కత్తి వచ్చిందంటే అంటే అర్థమైంది కదా. నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని మీరు తిరిగి నాకు అప్పచెప్పాలి. ఎవరైతే నాలాగా చెప్తారో డైలాగు వాళ్ళ క్యాచ్ ప్రైజ్ ఇస్తా. ఎవరైతే నాకంటే బాగా చెప్తారో వాళ్ళకి సూర్యాపేటలో 5 ఎకరాల భూమి, అందులో చేరేసి టీ తాగిపిస్తా. ప్లే ది మ్యూజిక్. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మాయిష్మతికి మక్కిలి పట్టింది. రక్తంతో కడుగైరా. 100 మందిని చంపితే వీరుడు అంటారు, కానీ ఒక్కడిని కాపాడితే దేవుడు అంటారు. అందుకే మాయిష్మతికి రాజు శ్రీ మహేంద్ర బాహుబలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. మొదటి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నది. ఇప్పుడు మనం అందరం పేషెంట్లు అయ్యే టైం వచ్చింది. ఏరా మ్యూజిక్. కట్టప్ప మాష్మలికి మలికి పట్టింది. ఏంది మలిక? మక్కిలి. కట్టప్ప మాష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయాలి. సరిపోద్దా? 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కడిని కాపాడితే దేవుడు అంటారు. కాబట్టి మన దేవుడు ఎవరు? బాహుబలి. వెనకాల మనుషులు ఉన్నారు, దాన్ని తిప్పే జాగ్రత్త. ఇదే నా మాట, నా మాట శాసనం. ఆ 2వ పేషెంట్ హర్షిని శివగామి రెడీ. అందరికి ఐసీయూలో బెడ్స్ రెడీ. ఏందమ్మా మనం పడేసుకున్నాం ఆడా? ఆ నవ్వెందుకు వస్తుంది? శివగామి తెలియదు ఎట్లుంటదో పొగరు కళ్ళల్లో. కట్టప్ప
వీళ్ళ తిరుగుబాటుతో మహిష్మతికి మగిలి పట్టింది. సర్ఫ్ ఏరియాలేసి తూడ్చేయి. 100 మందిని చంపితే వీరుడు అంటారు, కానీ ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. ఎంత పెద్ద డైలాగ్. ఏం చేస్తున్నావు అక్క నువ్వు? టెన్షన్ అవుతుంది. టెన్షన్? ఎందుకు టెన్షన్? 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. ఇదే నా మాటే, నా శాసనం. వెళ్ళు. ఎవరైనా మంచిగా డైలాగ్ చెప్పే వాళ్ళని పంపి దేవుడా పంపి. డైరెక్ట్ అంబులెన్స్ లో ఎక్కడమే. కట్టప్ప వీళ్ళ తిరుగుబాటుతో మహిష్మతికి మకిలి పట్టింది. ఫినాయిల్ తో కడిగే. 100 మందిని చంపితే వీరుడు అంటారు, కానీ ఒక్కరిని కాపాడితే మన రవి అంటారు. నా మాటే శాసనం. ఇదే నా మాట, నేను వేసుకుంటా లేదా తగ్గేదే. లైన్ గా ఎవరెవరైతే 4 డైలాగులు సాగొట్టిరో రండి, అందరు ముందుకు రండి. సో నలుగురులో ఎవరు అద్భుతంగా చెప్పారు అనేది ఆడియన్స్ చెప్తారు. ఎవరు చెప్పారు బాగా? నంబర్ చేతం చూపెట్టండి. 2 3 4 1. ఫస్ట్ ప్రైజ్ ఆఫ్ 1200 రూపీస్. కంగ్రాచులేషన్. ఫస్ట్ ప్రైజ్ 1200, సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 500 రూపీస్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ నవ్వుతో అందరినీ అలరించారు మీకు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సాంగ్ వేస్తారు, డాన్స్ ఎవరైతే బాగా వేస్తారో నేను వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు? ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు. సో టీమ్ మెంబర్స్ బాల్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ పజిల్ దగ్గరికి వెళ్ళాలి, బయట నుంచి లోపలికి అట్లా అట్లా పజిల్ ఆడుకుంటూ లోపల బాల్ హోల్లోకి వెళ్ళి కింద పడుతుంది. అదే బాల్ తీసుకొచ్చి ఈ రింగ్ మీద నిల్చొని ఈ కోన్లను పడేయాలి. సో 1 minute లో ఎవరైతే ఎక్కువ కోన్లు పడేస్తారో వాళ్ళ విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. నీకు నేముంటాది, నాకు ఫేముంటాది, నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. సో మీ ముగ్గురు కలిసి చాలా కష్టపడి ఒక్కటే కోన్ కొట్టారు, మిగతా అన్ని ఏం చేయలేదు. మీరు మాత్రం 2 కోన్లు కొడితే గెలిచిపోతారు. గాట్ ఇట్? టేక్ ఎ పొజిషన్. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతదే ఎవ్వరమంటే ఏలూరే, అరెవ్వరు మంచం నెల్లూరే. లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్కి. రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే. ఓకే, సో టై అయింది కాబట్టి ఫైనల్ గా అందరికి 2 ఛాన్సెస్. ఓకేనా? బయలుదేరండి మీరు ఫస్ట్. మన గుడారం ఇంకా గుంటూరే,
వాళ్ళు ఒక్కడు కూడా కొట్టలేదు, మీరు ఒక్కడు కొడితే గెలిచిపోతారు. ఆలోచించి జాగ్రత్త కొట్టండి. సూపర్ రౌండ్ విన్నర్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా కంగ్రాచులేషన్స్, అద్భుతంగా ఆడారు. 3000 రూపాయలు. దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాలా అది లెక్క. మా సూర్యాపేట అంటేనే ఎంటర్టైన్మెంట్. మా సూర్యాపేట ఆడవాళ్ళంటే ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు హలో.